గవర్నమెంట్ ఇచ్చే కాంట్రాక్ట్ సర్వీసులు ఉన్నాయి. ఇవాళ ఒక్కసారి నేను ఒకటే మీ అందరికీ చెప్తా ఉన్నా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు నిజంగా పేదరికంలో అల్లాడుతూ ఉన్న మనుషులు, వీళ్ళ బతుకులు మారాలి, ఆర్థికంగా స్థితిగతులు కావాలి, ఆర్థికంగా కొద్దో గొప్ప సంపాదించుకునే పరిస్థితిలోకి వీళ్ళు రావాలి. వీళ్ళు ఆర్థికంగా సంపాదించుకునే పరిస్థితిలోకి రావడం కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తాం. ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనితీరుని చెప్తా. మీ అందరికీ ఆర్టీసీ బస్సులు కనిపిస్తాయి. ఆర్టీసీ బస్సులు చాలా మంచి రూట్లన్నీ కూడా గవర్నమెంట్ నడపదు. మంచి రూట్లన్నీ ఎవరు నడుపుతారో తెలుసా? కాశినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్, జేసీ బ్రదర్స్. మంచి రూట్లన్నీ కూడా నడిపేది గవర్నమెంట్ ఆర్టీసీ కాదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులు. చివరికి మన గుళ్ళల్లో పారిశుభ్రం పనిచేసే కాంట్రాక్ట్లు ఉంటాయి కదా, మన గుళ్ళల్లో క్లీన్ చేసే కాంట్రాక్ట్లు, మన గుడులు. ఆ కాంట్రాక్ట్ ఎవరికో తెలుసా ఇచ్చింది? చంద్రబాబు నాయుడు గారి బంధువు భాస్కర్ నాయుడుకు. ఇలా ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ కార్లు బాడుకు తీసుకుంటుంది. అటువంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా నేను ఇంతకు ముందు చెప్పా, గుళ్ళల్లోనూ, హాస్పిటళ్లలోనూ, స్కూళ్ళల్లోనూ, ఇటువంటి వాటిల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద కాస్తో కూస్తో సంపాదించుకునే చిన్న చిన్న కాంట్రాక్ట్లు, చిన్న చిన్న పనులు. ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడైనా కూడా గవర్నమెంట్ లో ఎక్కడైనా సంపాదించుకునే మార్గం ఏదైనా ఉంది అనంటే అది కాంట్రాక్ట్ కో, అవుట్ సోర్సింగ్ కో ఇప్పించుకొని సంపాదించుకునే పరిస్థితి ఉండే అంటే అవన్నిటిలో కూడా 50% పనులు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకి వచ్చేట్టుగా చట్టం తీసుకొస్తానని చెప్తా ఉన్నా.